ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేనంటే ఎందుకు అంత ఇష్టం? నాకు తెలీదు అమ్మాయి గారు. మీరు లేకుంటే నేను లేను అనిపిస్తుంది. అందుకేనేమో మీకు ఏ చిన్న ప్రమాదం వచ్చినా నేను తట్టుకోలేను. మిమ్మల్ని కాపాడుకోవడం నా బాధ్యత అమ్మాయి గారు. థ్యాంక్ యూ రాజు. అమ్మాయి అంటేనే భారంగా ఫీల్ అవుతున్న ఈ రోజుల్లో అమ్మాయిని బాధ్యతలా ఫీల్ అయ్యే నీలాంటి వాడు ఉండడం, నాకు దొరకడం నిజంగా నా అదృష్టం రాజు. నన్నే కాదు, నీ చుట్టూ ఉన్న అమ్మాయిని కూడా నువ్వు బాధ్యతలా ఫీల్ అవుతావు రాజు. అది చాలా నచ్చుతుంది నాకు. మందారానికి నీకు ఎలాంటి సంబంధం లేకపోయినా మందారం విషయంలో చాలా ఫైట్ చేశావు. ఎంత ఫైట్ చేసి ఏం ఉపయోగం అమ్మాయి గారు? ఆ దీపక్ ఫేక్ సర్టిఫికేట్స్ క్రియేట్ చేసుకుని మందారాన్ని మళ్ళీ లాక్ చేశారు. అవును రాజు. అయినా ఆ దీపక్కి పిల్లలు పుట్టకపోవడం ఏంటి రాజు? ఏంటి వీళ్ళు నా గురించి మాట్లాడుకుంటున్నారు? అదంతా అబద్ధమని అందరికీ తెలుసు. కానీ ఆ డాక్టర్ ఇచ్చిన సర్టిఫికేట్ వల్ల నాన్న నమ్మారు. ఆ డాక్టర్ని పట్టుకొని ఆ సర్టిఫికేట్ ఫేక్ అని నిరూపిస్తే సరిపోతుంది రాజు. అవునమ్మాయి గారు, రేపే ఆ పని చేస్తాను. రేపా? ఎలా పట్టుకుంటావు రాజు? ఆ డాక్టర్ ఎవరో, ఎక్కడ ఉంటాడో తెలియదు కదా. వీళ్ళేంటి ఆ డాక్టర్ గురించి ఎంక్వైరీ చేస్తున్నారు? ఆ డాక్టర్ దొరికాడంటే నా కథ మళ్ళీ మొదటికొస్తుంది. అందరినీ మోసం చేశానని తెలిసిపోతుంది. మామయ్య అస్సలు క్షమించడు. ఈ రాజుగాడికి నా పంచాయతీలు తప్ప వేరే పని ఉండదా? అన్నిట్లో వేలు పెడుతున్నాడు. ఏదో ఒకటి చెయ్యాలి. సరే రాజు, ఎలాగైనా డాక్టర్ని పట్టుకుని నాన్న ముందు దీపక్ చేసిన మోసాన్ని నిరూపించాలి. మందారం జీవితం ఒక దారిన పెట్టాలి. అవునమ్మాయి గారు. నువ్వు తలుచుకుంటే ఏమైనా చేయగలవు రాజు. నువ్వేం చేసినా విజయం నీ వైపే ఉంటుంది. మందారం దీపక్లు కలిస్తే వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అమ్మాయి గారు. అవును, ఆ తర్వాత మన ప్రేమ పెళ్లి గురించి ఆలోచించే తీరికుంటుంది. ఎంత వీలైతే అంత తొందరగా మందారం ప్రాబ్లం సాల్వ్ చేసేసి మన ప్రాబ్లం మీద ఫోకస్ పెట్టు రాజు. అమ్మాయి గారు, ఇంకేంటి రాజు? ఇంకేం లేదు అమ్మాయి గారు, పడుకోండి. పడుకున్నా నువ్వే గుర్తొస్తున్నావు రైస్ పీస్. ఈ మధ్య ప్రతి రాత్రి ఉదయం కోసం ఎదురు చూస్తూ రాత్రిని గడుపుతున్నాను. ఉదయించే సూర్యుడి కోసం కాదు, ఈ ఇంటికొచ్చే నీకోసం. పడుకోమని మీకు చెప్తున్నాను కానీ నేను పడుకోలేకపోతున్నాను అమ్మాయి గారు. పడుకున్నా ఎప్పుడు తెల్లారుతుందా అని ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే పగటి చందమామని చూద్దామని. చందమామని అందరూ రాత్రే చూస్తుంటారు, కానీ నా చందమామ మాత్రం నాకు పగలే కనిపిస్తుంది. గుడ్ నైట్ అమ్మాయి గారు. గుడ్ నైట్ రాజు. అమ్మా రూపా, రూపా, చెప్పండి నాన్న. గౌతమ్ ఫోన్ చేస్తుంటే కాల్ లిఫ్ట్ చేయట్లేదంట. లో బ్యాటరీగా ఉంటే ఫోన్ ఛార్జింగ్ పెట్టాను నాన్న. ఓ, సీఎం గారు నిన్నింటికి తీసుకురమ్మని చెప్పారంట. తీసుకువెళ్ళటానికి గౌతమ్ వస్తున్నాడు. నువ్వు వెళ్ళి రెడీ అవమ్మా.
నా మైండ్లో నా మనసులో చోటు లేకపోయినా నాన్న మైండ్లో మనసులో చోటు సంపాదించుకున్నాడు. అక్కడ కూడా చోటు కోల్పోయే వరకు కష్టమైనా ఇష్టంలానే నడుచుకోవాల్సి వస్తుంది. హ్మ్. మందారం విషయంలో ఆ రాజుగాడు మేకైనట్టు రూప విషయంలో ఈ గౌతమ్ గాడు మేకై కూర్చున్నాడు. ఆ రాజుగాడిని లేపేయడం అయిపోయిన తర్వాత ఈ గౌతమ్ గాడిని కూడా లేపేయాలి మమ్మీ. అన్నిటికీ లేపేయడమే మార్గం కాదు దీపక్. కొంచెం స్మార్ట్గా థింక్ చేయి. ఎందుకంటే లేపేయడంలో నీ హస్తం ఉందని తెలిస్తే నిన్నేసేస్తారు. ఆ తర్వాత రూపని ఏం చేసుకోలేం, ఈ ఆస్తిని ఏం చేసుకోలేం. ఇంతకీ ఆ రాజుగాడి విషయం ఎంతవరకు వచ్చింది? రాజుగారి కోసం మొత్తం రెక్కి చేసి పెట్టాను మమ్మీ. నేను పెట్టిన ఫ్రేమ్లోకి ఆ రాజుగాడు రాగానే వాడి ఫోటో ఫ్రేమ్కి దండ పడిపోతుంది. వాడొచ్చే టైం అయింది, వాడికి పోయే టైము అయింది. అన్నా వాడు వస్తున్నాడన్నా. వాడు వస్తున్నాడనే మాట వినడానికి ఎదురు చూడట్లేదు, వాడు పోయాడనే మాట వినడానికి ఎదురు చూస్తున్నాను. ఆ మాట కూడా చెప్తా అన్నా. ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకూడదు. అలాగే అన్నా, వాడిని ఫినిష్ చేసి ఫోన్ చేస్తా. రేయ్, వాడు ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు. ఎదురుగా వచ్చి గుద్దేయ్, వెళ్ళు. అలాగే అన్నా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.